మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? కంపెనీ ఇష్యూ చేసిన ల్యాప్‌టాప్‌లో గానీ, లేకపోతే మీ కాలేజ్ ల్యాబ్‌లో ఉన్న కంప్యూటర్‌లో కొన్ని యాక్షన్స్ పెర్ఫార్మ్ చేయలేము. లైక్ డెస్క్‌టాప్ వాల్‌పేపర్ చేంజ్ చేయడము, కంట్రోల్ ప్యానెల్ యాక్సెస్ చేయలేకపోవడము, పాస్వర్డ్స్ చేంజ్ చేస్తున్నప్పుడు మినిమమ్ రూల్స్, క్యారెక్టర్స్ ఎన్ని ఉండాలి, లెంత్ ఇన్ని క్యారెక్టర్స్ ఉండాలని చెప్పి కొన్ని పాలిసీస్ ఎన్ఫోర్స్ చేస్తాడు. ఈ పాలిసీస్ ఎట్లా ఎన్ఫోర్స్ చేస్తాడు అనేది అర్థం చేసుకుందాం. ఈ పాలిసీస్ ఎన్ఫోర్స్ చేయడానికి వాడే టూల్ గ్రూప్ పాలసీ మేనేజ్మెంట్. మళ్ళీ యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీసెస్లో ఈ గ్రూప్ పాలసీ మేనేజ్మెంట్ అనే టూల్ మనకి అవైలబుల్ ఉంటుంది. మన డొమైన్ కంట్రోలర్ ఓపెన్ చేసుకొని విండోస్ సర్చ్లో గ్రూప్ పాలసీ మేనేజ్మెంట్ ఈ కన్సోల్లో ఈ గ్రూప్ పాలసీ ఆబ్జెక్ట్స్ని ఎక్స్పాండ్ చేస్తే మనకి డొమైన్లో ఉన్న డిఫరెంట్ గ్రూప్ పాలసీస్ లిస్ట్ అవుతాయి. ఒక ఎగ్జాంపుల్గా ఐటీ డిపార్ట్మెంట్లో ఉన్న యూజర్స్ కాకుండా మిగతా డిపార్ట్మెంట్లో ఉన్న యూజర్స్ కంట్రోల్ ప్యానెల్ యాక్సెస్ చేయకుండా ఒక పాలసీ ఎన్ఫోర్స్ చేయాలి. దానికి నేను ఈ గ్రూప్ పాలసీ మేనేజ్మెంట్ టూల్ యూజ్ చేసి రెస్ట్రిక్ట్ కంట్రోల్ ప్యానెల్ యాక్సెస్ అని ఒక పాలసీ క్రియేట్ చేసిన. పాలసీ క్రియేట్ చేసిన తర్వాత ఆ పాలసీ ఎనేబుల్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. దానికోసం పాలసీ మీద రైట్ క్లిక్ చేసి జీపీఓ స్టేటస్ ఎనేబుల్ ఉంది. సో ఈ క్రియేట్ చేసిన పాలసీని ఈ డిపార్ట్మెంట్స్ ఆర్ ఓయూస్కి అప్లై చేయాలి అంటే ఈ పాలసీని డ్రాగ్ చేసి డ్రాప్ చేయండి. ఓకే, అండ్ సిమిలర్గా వేరే డిపార్ట్మెంట్స్కి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఓకే, సో ఈ డిపార్ట్మెంట్లో ఉన్న యూజర్స్ కంట్రోల్ ప్యానల్ని యాక్సెస్ చేయలేరు. చూసినారు కదా, చాలా సింపుల్గా మనం ఒక పాలసీ క్రియేట్ చేసి డిఫరెంట్ గ్రూప్స్కి అప్లై చేసినాము. ఇదే కాకుండా ఇంకా చాలా పాలసీస్ క్రియేట్ చేసుకోవచ్చు. యాక్టివ్ డైరెక్టరీ అనేది ఒక పెద్ద సముద్రము. నేను బెస్ట్ రికమెండ్ చేసేది మీరు యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ చేసుకోండి అండ్ మీరంతా మీరు ప్రాక్టీస్ చేయండి, ఎక్స్ప్లోర్ చేయండి. హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఈజ్ ద బెస్ట్ ప్రాక్టీస్.